కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. అందరికీ నమస్కారం అండి. మనము శ్రీకృష్ణ లీలలను తెలుసుకుంటూ ఉన్నాము. అందులో జరాసంధునితోని యుద్ధం జరుగుతూ ఉంది. జరాసంధుడు మళ్ళీ కృష్ణుణ్ణి సంహరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలోనే ఇంకొక విరోధి ఎవరు అంటే కాలయవనుడు అనే అతను. ఇతను ఎవరు అంటే అసలు కాలయవనుడు ఆజన్మ బ్రహ్మచారి. మరి ఇతను యాదవ పురోహితుడైన గర్గాచార్యులు ఉన్నారు కదా, వీళ్ళకి నామకరణము ఉపనయనము అన్నీ చేసిన వాళ్ళు శ్రీకృష్ణుడికి. ఆయనకి ఒక అప్సర స్త్రీకి జన్మించిన మహావీరుడట. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఓసారి వృష్ణేంద్రుడు అంధకారుడు అనే రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేసిందంటే గురుడు అయిన గర్గుణ్ణి అవివాహితుడుగా ఉండడం చూసి ఓసారి ఇతడు పురుషుడే అయిన పక్షంలో ఇంకా వివాహం ఎందుకు చేసుకోకుండా ఉంటాడు అని హేళన చేసిండ్రట. వాళ్ళు చేస్తే వీడు చాలా బాధపడ్డారట. అట్లా అంటున్నప్పుడు మరి యాదవుల గురువు కదా, కానీ అతని శిష్యులైన యాదవులు కూడా ఎవరు ఏమీ మాట్లాడలేదట. వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటే అట్లా ఎందుకు అంటున్నారు అని దాన్ని ఖండించలేదట. అప్పుడు ఈ గర్గాచార్యుడికి చాలా బాధ అనిపించి అడవికి వెళ్ళి 12 సంవత్సరాల పాటు బాగా చాలా తీవ్రమైన అంటే నిష్ఠతోని మహేశ్వరుని గురించి తపస్సు చేసిండు. అప్పుడు అతను ఒక లోహచూర్ణం మాత్రమే భుజించిండు, ఇంకా ఏది భుజించకుండా తపస్సు చేసిండు అనమాట. అయితే ఈ గర్గాచార్యుని దీక్షకు మెచ్చి మహేశ్వరుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి వరం ఏదైనా కోరుకోవాల్సింది అని అడిగిండు. అప్పుడు ఈ గర్గాచార్యుడు ఏమనుకున్నాడంటే, ఇక మహాత్మా వృష్ణేవుడు అంధకారుడు వాళ్లకు భయాన్ని కలిగించే విధంగా ఉన్న పుత్రుడిని ప్రసాదించు, నాకు అటువంటి కుమారుడు కావాలని కోరుకున్నాడట. ఎందుకంటే వాళ్ళు ఈయనని అవమానపరిచిండ్రు కాబట్టి వాళ్ళు ఆయన చూస్తేనే భయపడేటట్టుగా ఉండాలి అని. అయితే తదాస్తు అన్నారు. ఇంకేంటి, వరం ఇచ్చేసిండు కదా. అయితే మరి ఈయనకి ఒకసారి గోపిక అంటే కామిని రూపంలో ఉంటారు కదా అప్సరసలు, అట్లా గోపిక రూపంలో ఉన్న ఒక అప్సరసతోని స్నేహం కలిగి ఈ గర్గాచార్యుడి ద్వారా ఆమెకు ఒక కుమారుడు కలిగిండు. అతని పేరే మరి కాలయవనుడు. అయితే ఆయన కన్నాడు కానీ ఈయన పెంచుకోలేదు, యవనపతి ఆయనను పెంచిండు కాబట్టి కాలయవనుడు అని పేరు. ఆయన ఎటువంటోడు అంటే బాగా గురువు కదా, గురువు కుమారుడు కాబట్టి గురు తేజం కలిగినవాడు, మహాబలాఢ్యుడు, అందుకని గర్విష్టి, దుర్దముడు, ఎవరిని లక్ష్యం చేయడనమాట. అటువంటి వాడు ఓసారి నారద మహర్షి వస్తూ ఉంటే చూసి ఏమన్నాడంటే, స్వామి, ఈ ప్రపంచంలో వీరులు అనేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగిండట. అడిగితే దానికి సమాధానంగా నారదుడు ఏం చెప్పిండంటే, యాదవ శిరోరత్నమైన శ్రీకృష్ణుడున్నాడు అని చెప్పిండట. అప్పుడు ఈ నారదుని పలుకులు వినంగానే ఆయనకి కాలయవన్లో మత్సరం అంటే ఈర్ష్య అనేది కలిగింది. వెంటనే అతడు బలాన్నంతా సమకూర్చుకొని మధురా నగరం మీదకి దాడి చేసిండట. ఇంతకుముందు కూడా మధురా నగరం మీదకి వెళ్ళిండు, కానీ అక్కడ ఏమి యుద్ధం జరగలేదు. వెళ్ళిండు కానీ ఆయన ఒక అతిథిగా చక్కగా అక్కడికి వెళ్ళి రావడమే జరిగింది, కానీ యుద్ధం చేయడం జరగలేదు.
అయితే ఈ విధంగా వెళ్తే అప్పుడు కృష్ణుడు అప్పుడు కూడా యుద్ధం చేయలేదట. చేయకుండా ఏం చేసిండు అంటే ఒక కృష్ణ సర్పాన్ని మూతి గుట్టి కుండలో పెట్టి పంపిండట ఈ కాలయవండి దగ్గరికి. పంపిస్తే దాన్ని చూసి అంటే ఏమన్నట్టు కాల సర్పము ఎంత భయంకరమైనదో అటువంటి వాణ్ణి అని తెలియజేసిండనమాట కృష్ణ పరమాత్మ. చేస్తే ఇతను ఏం చేసిండు అది గ్రహించి కొన్ని గండు చీమలని తెప్పించిండట. మహా తేజస్వి కదా మరి, అందుకని గండు చీమలను కుండలో వేసి శ్రీకృష్ణుడికి తిప్పి పంపిండట. అంటే బలహీనులైనా కూడా 10 మంది కలిస్తే బలవంతులు అవుతారు. చలి చీమల చేత చిక్కిన పాము కూడా చనిపోతుంది అని మనకు ఉంది కదా. బలవంతుడు అనుకుంటే పాము ఒక 1000 చీమలు వచ్చి కుట్టినాయి అనుకో, అప్పుడు ఆ బలమున్న పామైనా సర్పమైనా చనిపోతుంది. అట్లా ఈయన కూడా ఆయన గొప్పతనాన్ని చూపెట్టేందుకు పంపించిండట తిరిగకుండాను. అయిన తర్వాత ఇక శ్రీకృష్ణుడి పరిస్థితిని అంతా అర్థం చేసుకున్నాడు. వీళ్ళందరూ కావాలని కలిసి రావాలని చూస్తూ ఉన్నట్టున్నారు అని కాలయవండు 3 కోట్ల మంది మ్లేచ్చులతోని మధురా నగరం పరిసరాల్లోకి వచ్చి దిగి ఉన్నాడు యుద్ధానికి చేయడానికి రెడీగా. ఓవైపు రేపు మామ జరాసంధుడు బయలుదేరుతున్నాడు. ఇట్లా ఆయన కొన్ని అక్షౌణుల సేనతోని వస్తూ ఉన్నారట. మరి యవనరాజు మాగధరాజు వీళ్ళందరూ కూడా సేనలను తీసుకొని వచ్చిండ్రు అనుకో, అప్పుడు ఈ యాదవులు రక్షించడం కష్టమవుతుంది అని వాళ్ళని రక్షించడం నా ధర్మం అని ఏం చేసిండట అంటే సాగరుణ్ణి అడిగిండట, సముద్ర మధ్యంలో నాకు జాగా ఇయ్యి అని. 3 యోజనాల పొడవుగా 100 యోజనాల వెడల్పు 100 యోజనాల పొడవు ఉన్న స్థలాన్ని ఇవ్వమని అడిగి అక్కడ ఒక మహాదుర్గాన్ని నిర్మించవలసిందని విశ్వకర్మకు ఆదేశించిండట. అప్పుడు విశ్వకర్మ అక్కడ పెద్ద దుర్గాన్ని కట్టించిండు. అది ఎట్లా ఉందట అంటే వరుణపురం కంటే మరి వీటి కంటే అంటే కుబేరుని పురం కంటే వరుణపురం కంటే దండధర్ని అంటే యమపురి కంటే బ్రహ్మనగరం కంటే కూడా చాలా అందంగా కనిపిస్తుందట. అటువంటి పురానికి అలంకారంగా మహేంద్రుడేమో తన సుధర్మ అనే సభాభవనాన్ని పంపించిండట. తర్వాత పారిజాత వృక్షాన్ని పంపించిండట, అందంగా ఉంటుంది అని. అట్లా ఏర్పాటైన ద్వారకా నగరానికి శ్రీకృష్ణుడు తన యోగమాయా ప్రభావం చేత అక్కడ ఉన్న యాదవులందరినీ కూడా తరలించేసిండు క్షణకాలంలో. ఇక మాయా ప్రభావం వల్ల చేసినప్పుడు వాళ్ళకి తెలియని కూడా తెలియదు పాపం వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది. అట్లా తరలించేసిండట. వారి రక్షణ భారాన్నేమో బలరాముడికి అప్పగించిండట. అప్పగించి తను మాత్రం వనమాలను మాత్రమే ధరించి నిరస్త్రుడై, అంటే ఏం అస్త్రాలు ఉండవు, ఎప్పుడు కూడా ఎక్కువ అస్త్రాలను పట్టుకొని తిరిగాడు కదా మన కృష్ణయ్య. ఓన్లీ వనమాలను ధరించి అక్కడికి మధుర వైపు వెళ్ళిండట. ఇంకేముంది, అట్లా నగరం నుంచి తన వైపే వస్తున్న శ్రీకృష్ణుడిని ఇంకా కాలయవనుడు గుర్తించిండు. ఇంకేంటి దొరికిపోయిండు కృష్ణయ్య అని మీదకి ఉరకడం మొదలుపెట్టిండట. అయితే అప్పుడు ఈ కృష్ణయ్య ఏం చేసిండు, ఆయన ఎప్పుడైతే తన వైపు వస్తూ ఉన్నాడో అమతంగా సంతోషించిండట. సంతోషించి వెంటనే ఆయనకు వెన్నిచ్చి నవ్వుతూ వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టిండట.
శ్రీకృష్ణుడు. అయితే అతనికి భయపడి అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయన వెనక్కి తిరిగి పారిపోతున్నాడు, అట్లా పారిపోరు, ఎవరు కూడా శత్రువులకు వెన్ను చూపించారు వీరులు, నువ్వెందుకు పోతున్నావు అని వాళ్ళు ఏదో చాతగాక భయపడి పారిపోతున్నాడు అని అనుకుంటూ ఉన్నారనమాట. అట్లా వెళ్ళి ఒక చోట ఆగిండట. వెళ్ళి ఇంకా హేళనపూర్వకంగా అంటూ ఉన్నాడట. అలా అతడెంత ఉద్రేకపరుస్తూ ఉన్నాడు. ఏమని అంటే, నువ్వు అంత బలవంతుడివే అన్నావు, ఏమో అన్నావు, ఇవంతా ఏంటి ఇట్లా వేపు చూపించి వెళ్ళిపోతున్నావు, రణమీ నృహంబు కంసాదులు గదనక్షోణి జయించితివీని, నువ్వు కంసాదులను చంపిన వాడివి కదా, అట్లాంటోడివి, నువ్వు చాలా గొప్పవాడివి, బలవంతుడివి అని చెప్పిండ్రు కదా, మరి అటువంటి గుణాలన్నీ ఏమైనాయి, ఇప్పుడు ఇట్లా పారిపోతున్నవేంటిది అని. బలిమిన్ మాధవ నేడు నిన్ను భువన ప్రఖ్యాతిగా పట్టుదును, చూడు నిన్నెవ్వరు పట్టలేరు అన్నారు కదా, నేను ఇప్పుడు నిన్ను పడతాను. జలమున వచ్చిన భూమి కింద జనిన శైలంబుపై నెక్కిన బలిదండన్ విలపించినన్ వికృత రూపంబులు ప్రవేశించిన జలదిన్ దాటిన అగ్రజన్మ హాలికా శ్వాటాకృతుల్ దాల్చినన్. నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను ఇవాళ పట్టుకొని తీరుతా నేను అని ఈ విధంగా హేళన చేస్తున్నాడట కృష్ణయ్యను. చేస్తూ ఉంటే కూడా అలా అతడు ఎంత ఉద్రేకపరిచినా కూడా శ్రీకృష్ణుడు మాత్రం ఆగలేదట, అలా పరిగెత్తుతూ ఉన్నాడట. అప్పుడు మందహాసం చేస్తూ ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఆయన జగన్నాటక సూత్రధారి, ఆయనకు తెలియదా ఎవరిని ఎలా మట్టు పెట్టాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నవ్వుకుంటూ ఉన్నాడట. అట్లా ముందుకు పోతూనే ఉన్నాడట నవ్వుకుంటూ. అది మరి అజ్ఞానులు వారికి సంభవించేదాన్ని గురించి తెలుసుకోలేరు, వారి పరిస్థితి గురించి. జ్ఞానులు వారి పరిస్థితి గురించి తెలుసుకోగలుగుతారు. అదనమాట. ఇక్కడ వాడు ఏమైపోతాడో తెలుసుకుంటూ లేడు, కృష్ణయ్యని ఏం చేస్తా నేనే అని అనుకుంటున్నాడు. అట్లా అనుకుని వెళ్తూ ఉన్నాడట. అట్లా కాలయ్యవండు తిరిగి తరుముకుంటూ వెళ్తున్నాడు. కృష్ణయ్య ముందు వెళ్తున్నాడు. ఆ కృష్ణుని తరుముకుంటూ వెళ్ళిన కాలయ్యవండు ఒక గుహలో ప్రవేశించిండట. ఒక గుహ వచ్చింది, ఆ కృష్ణయ్య కనిపించలేదు. అక్కడ గుహలోకి వెళ్ళిండట. అక్కడ గుర్రు కొడుతూ నిద్రపోతున్న ఒక మహాపురుషుడు కనిపించిండట. అతన్ని చూస్తే ఎవరును సంవరించరన్న అభిప్రాయంతో శ్రీకృష్ణుడే అలా నిద్ర నటిస్తూ ఉన్నాడు అనుకొని యవనుడు భావించి ఆ అభిప్రాయంతో ఏం చేసిండట, అతన్ని సమీపించి, ఎక్కడ నెవ్వారులకు జిక్కననుచు నారదుండు చెప్పిండు, నువ్వు ఎవ్వరికి జిక్కవాట, నువ్వు చాలా గొప్పవాడివని, ఇప్పుడు నాకు జిక్కినవు చూడు అని అట్టహాసం చేస్తూ కాలెత్తి ఆయన ఒక్క తన్నుదా నిండట. తన్నంగానే ఏమున్నది, ఇంకా బహుకాల నిద్రితుడైన ఆ మహాపురుషుడు ఆ కాలుతో అనేసరికి లేచిండు. లేచి అమితమైన కోపంతో తన పక్కనే ఉన్న కాలయవనుని వంక చూసిండట. ఆయనలో చూసుడే ఆలస్యము, వేడిమి, ఆ కళ్ళల్లో నుంచి వచ్చిన వేడిమికి వెంటనే కాలయవనుడు భస్మమైపోయాడు. ఆ విధంగా కాలయవనుడు భస్మం చేసిన వాడు ఎవరు అంటే, ఆయన వాక్కుని, ఆయన యవనాశ్వుని మనవడు, మాందాత కుమారుడైన ముచుకుందుడట. ఆయన మరి ఇక్ష్వాకు వంశీయుడు అనమాట. అతడు చాలా బలపరాక్రమం కలిగిన వాడు. అతను విష్ణు భక్తుడు కూడా. అయితే మరి ముచుకుందుడు రాక్షసులను భయపడిపోయిన దేవతలను కొంతకాలం
కాపాడడం జరిగిందట. దేవతలకి సహాయంగా నిలబడ్డాడు. రాక్షసులతోని యుద్ధం చేస్తుంటే వాళ్ళకు భయపడుతూ ఉంటే ఈయన పోయి ఆయనకు ధైర్యం ఇచ్చిండట. అటువంటి అతన్ని సమీపించి ఏదైనా ఒక వరం కోరుకో అంటే వారికి సమాధానంగా ముచికుందుడు తనకు మోక్షాన్ని ప్రసాదించమని కోరిండట. అప్పుడు దేవతలకు ఎవరికి మోక్షాన్ని ప్రసాదించే శక్తి లేదు కదా, ఆ శక్తి శ్రీహరి ఒక్కడికే ఉంది. అదే అతను వారికి తెలిపిండ్రట. అప్పటికి ముచికుందుడు తన రాజ్యం వదిలి వచ్చి చాలా కాలం అయింది కదా. అప్పుడు ఆ సమయంలో అతని భార్యలు, బంధువులు, మిత్రులు అందరూ కూడా కాలధర్మం చెందిండ్రు. చాలా కాలం వీరు దేవతల దగ్గరనే ఉండి వాళ్ళని కాపాడిండు. ఆ విషయం దేవతల ద్వారా తెలుసుకున్న ముచికుందుడు ఏం చేసిండు, వెంటనే వారికి నమస్కరించి తనకు మంచి నిద్ర కావాలని కోరుకున్నాడట. మోక్షం ఏమంటే ఇయ్యలేకపోతున్నారు, ఇప్పుడు నేనేం చేయను, నేను చాలా అలసిపోయినా కాబట్టి నాకు నిద్ర కావాలని కోరిండట. అట్లా కోరితే వారి నుంచి వరంగా పొంది ఆ పర్వత గుహలో ప్రవేశించి పడుకున్నాడు. అట్లా దేవదత్తమైన నిద్రను భంగపరిచినట్లయితే కాలయవనుడు అతని కోపాగ్నికి ఆహుతి అయిపోయిండనమాట. ఆ విధంగా అక్కడ ముచికుందుడి వరం వల్ల అతను కాలయవనుడు సంహరింపబడ్డాడు. అట్లా కాలయవనుడు ఈ ముచికుందుని యొక్క కోపాగ్నిలో సంహరింపబడిన తర్వాత శ్రీకృష్ణుని అనుగ్రహం పొందిండు ముచికుందుడు. వెంటనే వరనారాయణ స్థానమైన బదరికాశ్రమం చేరుకున్నాడట. అక్కడ శాంత చిత్తంతో హరిని ఆరాధించిండు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తిరిగి నగరం చేరుకొని అక్కడ ఉన్న కాలయవనుని సేన మొత్తాన్ని సంహరించిన. అంటే ఈ కాలయవనుని మరణం అనేది ముచికుందుడి వల్ల జరిగేది కాబట్టి ఆ విధంగా చేసి ఆ స్వామి మళ్ళా కృష్ణయ్య వెనక్కి వెళ్ళి వాళ్ళ సేనలన్నిటినీ సంహరించేసిండట. వాళ్ళ ధనరాశులను సంగ్రహించిండు. అట్లా మృత్యుల ద్వారా ద్వారావతికి పంపించేసిండట. ఇట్లా జరాసంధుడు తిరిగి మధుర మీదికి రావడం జరిగింది. మళ్ళీ అది గ్రహించిన బలరామకృష్ణుడు ఆపదలో చిక్కుకున్న సామాన్యల మాదిరిగా అక్కడి నుంచి పారిపోతూ ఉన్నారట. అలా పోయి ప్రవర్షణాద్రిని చేరుకున్నారట. దాని మీదకి పోయి తలదాచుకున్నారు. అక్కడ మగధేశ్వరుడైన జరాసంధుడు తన సేనతోని గిరిపైకి పోయిండట. పోయి అక్కడ దుర్ఘటన తేల్చుకుందాం అనుకున్నారట. ఆ కారణంగా అతడు ఏం చేసిండు అంటే వారు అక్కడే హతులయ్యే విధంగా ఆ గిరి చుట్టూ అగ్నిని కల్పించిండట. ఎందుకంటే వీళ్ళు గుట్టలెక్కిండ్రు కదా, అందుకని ఆ మంటల నుంచి వారు బయటపడకుండా కట్టుదిట్టాలు చేసిండట. మనకు కొన్ని సినిమాలలో చూపిస్తుంటారు కదా, అట్లా అన్నమాట. కానీ అతని కళ్ళు కప్పి బలరామకృష్ణులు అందులో నుంచి బయటకు వెళ్ళిపోయిండట. అది గ్రహించగానే జరాసంధుడు మాత్రం వాళ్ళు హతులై ఉంటారనుకొని విజయ గర్వంతో వెళ్ళిపోయిండట. కానీ ఇంకా జరాసంధుడి సంహారం అనేది జరగలేదు. అతన్ని ఎందుకు అంటే అతని ద్వారా ఎంతోమంది రాక్షసులను తీసుకొని వస్తున్నాడు కదా, ఆ రాక్షసులందరినీ సంహరించడం కోసం జరాసంధుడిని మాత్రము వాళ్ళకి వేరే వరం ఉంది కాబట్టి అది వేరే కథ ఉంది. అందుకని చెప్పేసి అతన్ని వదిలేస్తూ ఉన్నాడు అనమాట. లేకుంటే కృష్ణయ్య చంపాలనుకుంటే ఎంతసేపు సంహరించగలడు కదా. ఆ విధంగా జరాసంధుడు బలరామకృష్ణుడిని సంహరించిన ఆ గుట్ట చుట్టూ మంటలు పెట్టేసినాయి. వాళ్ళకి బయటకు రారాదని చెప్పేసి వెళ్ళిపోయిందట.
ఇదండి కాలయవనుడి కథ. జరాసంధుడి మరణం ఎలా జరిగిందనేది మళ్ళీ మనము తెలుసుకుందాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.